హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రం వేదికగా సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఉద్రిక్తంగా జరిగింది. హుస్సేన్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు సంజీవ్ నాయక్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చేవెళ్ల ఎస్టీ డిక్లరేషన్ అమలులో ఆలస్యం చేయడం దారుణమని మండిపడ్డారు. ఇక బంజారా సమాజ ఆలయాలపై కబ్జాలు, ఎండోమెంట్ జోక్యం వంటి అంశాలపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తమ సంప్రదాయ ధర్మాన్ని కాపాడుకునేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సేవలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు సేవలాల్ సేన రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు సుందరే భవన్లో జరుగుతూ ఉన్నది. మరి ముఖ్య ఉద్దేశం ఈరోజు గిరిజనులు మరి ఏజెన్సీ నుంచి ఇలా మైదాన ప్రాంతంలో కూడా చాలా ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి చెవెళ్ళ డిక్లరేషన్ ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా తక్షణమే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గత బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ మరి కేటాయించిన బడ్జెట్ను మరి కనీసం వాళ్ళు 10% కేటాయిస్తే వాళ్ళు ఖర్చు చేసే 3.5 మాత్రమే వాళ్ళు ఖర్చు చేసి మిగతా బడ్జెట్ను కూడా డైవర్ట్ చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అదేవిధంగా గిరిజన వికాసం పేరుతో మరి గిరిజన యువకులను ఒక మాయలో లోపి ఆ బడ్జెట్ కేటాయించకుండా ఆ గిరిజన ఉద్యోగులను కూడా ఇలా నిరుద్యోగులను కూడా ఉపాధి లేకుండా చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. సందర్భంగా మరి భవిష్యత్తులో మేము సేవలాల్ సేన రాష్ట్ర కార్యక్రమం అందరం కూడా కూర్చొని భవిష్యత్తులో కార్యక్రమం కూడా ప్రభుత్వం వైపు డిమాండ్ చేస్తామని సందర్భంగా సేవలాల్ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని, అదే మాదిరిగా రాష్ట్ర అధ్యక్షుడు సేవలాల్ సేన హుస్సేన్ నాయక్ గారు, మా రాష్ట్ర ఇన్ఛార్జి మాళవ్ సైదా నాయక్ గారు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భానుత్ కిషన్ నాయక్ గారు, మా గ్రేటర్ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ గారు మా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అందుకు మేము కూడా స్పందిస్తున్నాం. ఎస్టీల స్టాండ్లో బంజారాలది చాలా క్లియర్గా ఉన్నది. బంజారాలది స్వధర్మం ఉన్నది. ఇందులో హిందూ ధర్మానికి ముడిపడి మా గురువులు హతిరామ్ బావాజీ, అదే మాదిరిగా సేవలాల్ మహారాజ్ కూడా వారి కోసం పనిచేసినటువంటి పరిస్థితిని గుర్తిస్తూ ఉన్నాం. మేము ఆ మార్గంలో పనిచేస్తున్నాం. మాకు సపరేట్గా ధర్మము, మా సపరేట్గా దేవతలు, దేవుళ్ళు ఉన్నారు. ఈ సమాజంలో మా గురువులు మాకు దేవుళ్ళు, ప్రకృతి మాకు దేవత. ఈ రకంగా ముందుకు పోతున్న ఈ క్రమంలో బ్రాహ్మణ సమాజానికి, బ్రాహ్మణ వర్గానికి నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా. అంటే అన్నారని అంటారు కానీ మా గుళ్ళకు సంబంధించి కొత్తగా వాళ్ళు పనిచేస్తున్న, వాళ్ళు చేస్తున్న గుళ్ళో మాకు అవకాశాలు ఇవ్వకపోవడం దేవుడేగా. కానీ మా గుళ్ళను కూడా వాళ్ళు కబ్జా చేసుకొని, వాళ్ళు మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లను మార్చి వాళ్ళ ఇష్టానురీతిలో పూజలు పండుగలు చేస్తే అసలు మా సమాజంలో మా గురువులకు సంబంధించిన అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఉన్నది. మా బంజారా ధర్మము ఇవాళ మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి కనబడుతున్నది. నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడాలనుకుంటున్న వాళ్ళు, నిజంగా దేవుళ్ళ కోసమే ఈ బ్రాహ్మణ సమాజం ఉంది అని అనుకునే వాళ్ళు మా గురువులకు సంబంధించిన గుళ్లకు వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు ఏ రకంగా పెడతారని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దాంట్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతా. ఎగ్జాంపుల్ ఒకటి, బావసింగ్ మహారాజ్ అని మరిపేటకు సంబంధించిన ఒక గుడి ఉంటుంది. అది మా తాతల గురువు, అది గుడి, అది వారి సమాధి అక్కడ మొత్తం మా బంజారా జాతి సమాజం మొత్తం కూడా సంవత్సరం జాతరల పేరు మీద లక్షల మంది వస్తారు. ఆడ ఆ గుడి పేరును బావసింగ్ మహారాజ్ అని పెట్టకుండా వెంకటేశ్వర స్వామి ఆలయం అని పేరు మార్చినటువంటి పరిస్థితి ఇవాళ బ్రాహ్మణ సమాజం చేసింది. ఇది ఎంత దుర్మార్గం అంటే మా అస్తిత్వం, మా గురువులు, మా గుళ్ళు, మా పూజా విధానము అన్నీ కూడా పక్కదారి పట్టించే పద్ధతి కాకపోతే ఇంకేమంటారు దీన్ని. ఇక్కడ బీబీనగర్లో ఉన్నటువంటి లింగ బసవేశ్వర స్వామి ఆలయం అని మీరు వింటారు, కానీ అది లింగబాద్షా ఆలయం. జరుపుల లింగబాద్షా అనే ఆలయం. ఆ గురువు అక్కడ చనిపోతాడు. అక్కడ చనిపోయినటువంటి కాడ మా వాళ్ళందరూ మా తాతల తండ్రులను తలుచుకునే జాతి ఇది, మర్చిపోయిన జాతి. కాబట్టి వేలాదిగా లక్షలాది మందిగా సంవత్సరాల కొద్దీ ఆడికి వస్తే మీరు చూడండి, అక్కడ ప్రతి ఒక ప్రోగ్రామ్ లక్షల మంది వస్తారు, దాదాపుగా 5-6 లక్షల మంది వస్తారు. కానీ దానికి మాత్రం లింగబాద్షాని తీసేసి లింగబసవేశ్వర ఆలయం అని పెట్టినారు. దాంట్లో మా గుడి పూజలకు సంబంధించిన విధానాలు పక్కన పెట్టేసి బ్రాహ్మణ సమాజం దాంట్లో ఎంటర్ అయ్యి మొత్తం వాళ్ళ చేతిలో తీసుకొని బండోమెంటో పేరు మీద మా వాళ్ళని లేకుండా చేసినారు. ఆడ ఇంత దుర్మార్గమైనటువంటి అడుగులు మీరు వేస్తున్నప్పుడు, ఈ వివక్షత మీరు స్పష్టంగా మీరే కావాలని చేస్తున్నప్పుడు, మిమ్మల్ని నమ్మి మేము ఇంత కష్టపడి హిందూ ధర్మాన్ని ముందుకు ఇప్పటిదాకా తీసుకొచ్చిన మా సమాజానికే ఇంత వివక్షత ఉన్నప్పుడు అసలు గుళ్ళకు రాని వాళ్ళని దళితుల పరిస్థితి ఏముంటుంది? అప్పుడు ఆ రోజుల్లో అసలు మీరు చదువుకు దూరంగా ఉండాలన్న దళితుల పరిస్థితి ఏముంటుంది?